పవన్ కళ్యాణ్ మాట కోసం నిలబడే వ్యక్తి ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా వస్తారని ఇప్పటం గ్రామానికి ఆయన రావడం చూస్తే ఇది అర్థమవుతుందని ఎమ్మెల్సీ హరిప్రసాద్ అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన జీతాన్ని పిఠాపురంలో అనాథలకు ఇస్తున్నారని, ఇప్పటంలో నాగేశ్వరమ్మకు 50,000 రూపాయల ఆర్థిక సాయం చేసి ప్రతి నెల 5,000 రూపాయలు ఇస్తానని పవన్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పటంలో జనసేన సభ తర్వాత వైసీపీ పతనం మొదలైందంటున్న ఎమ్మెల్సీ హరిప్రసాద్తో మా స్పెషల్ కరెస్పాండెంట్ రాయేష్ ఫేస్ టు ఫేస్. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ మరొకసారి ఇప్పడం గ్రామం వచ్చారు. మాట ప్రకారం ఇప్పడం గ్రామం వచ్చి నాగేశ్వరంని కలిసారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఉన్నారు. సార్, ఎలా చూస్తారు? ఇచ్చిన మాట గుర్తు పెట్టుకుని లేని నాయకులు ఉన్నారు ఈ రోజుల్లో. అలాంటిది దాదాపు 3 ఏళ్ళు అవుతుంది. ఇచ్చిన మాట ప్రకారం మళ్ళీ వచ్చి డిప్యూటీ సీఎం గారు సహాయం చేశారు. ఎలా చూడొచ్చు సార్? జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న ప్రత్యేకత అది. ఏదైనా ఒక మాట ఇచ్చారంటే ఆయన చెప్తారు, నా తల తెగిపడిన ఆ మాటను నేను విస్మరించునని. ఆ రోజున ఇక్కడ జనసేన ఆవిర్భావ సభ జరుపుకోవడానికి ఈ ఊరు ప్రజలందరూ సహకరించారు. స్వచ్ఛందంగా ఆ సభ జరగడానికి స్థలాలు ఇచ్చారు, ఇక్కడ జరుపుకోవడానికి కోరారు. వచ్చిన వాళ్ళకు కూడా మంచినీళ్ళు మజ్జిగ లాంటి ఆతిథ్యం ఇచ్చారు. అంతగా గుండెల్లో పెట్టుకున్నారు. అయితే ఆ సభే వైసీపీ ప్రభుత్వం కూలిపోవడానికి ఆద్యం, ముందడుగని చెప్పొచ్చు. ప్రతిపక్ష ఓటు చీలను అని ప్రకటించిన సభ అది. దాంతో వైసీపీ పెద్దలకి కన్నెర్ర పుట్టి ఈ ఊరు వాళ్ళు సహకరించారు కాబట్టి ఆ సభకి ఏదో విధంగా వాళ్ళని ఇబ్బందులు పెడదామని వచ్చి రోడ్డు వైండింగ్ పేరుతో 53 ఇళ్లను నాశనం చేశారు. అది తెలుసుకొని ఆయన ఆ రోజున వీళ్ళందరితో మాట్లాడదాం, మనకు అండగా నిలబడ్డారు, వాళ్ళ కష్టం వచ్చినప్పుడు మనం కూడా వాళ్ళతో నిలబడాలన్న సదుద్దేశంతో ఆయన ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేస్తే ఆయన అడుగడుగున ఆపారు. మన ఎదురుగా కనపడుతున్న ఆ కటౌట్లో ఆయన కారు ఎక్కి రావడం కూడా అది. వచ్చి పరామర్శించి ఆ 53 ఇళ్ళ వాళ్ళకి ఆర్థిక సహాయం అందించి మళ్ళా వాళ్ళు ఆ ఇల్లు నిర్మించుకోవడానికి ఆయన దోహదపడ్డారు. ఆ రోజున నాగేశ్వరమ్మ గారు చాలా ధైర్యంగా నిలబడ్డారు. ఆవిడ ఇల్లు కూలగొట్టడానికి వాళ్ళు వచ్చినప్పుడు శక్తి వంచన లేకుండా ఆవిడ ఎదుర్కొన్నాడు, అడ్డుపడ్డారు. అయినప్పటికీ పాక్షికంగా ఆ ఇల్లు దెబ్బతీశారు. ఆనాడు ఆవిడ కోరుకుంది ఒకటి, మీరు మళ్ళీ ఇంకొకసారి మా ఇంటికి రావాలని కోరుకున్నారు. ఆవిడ ఒక టీవీ షోలో కూడా పాల్గొన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు నా పెద్ద కొడుకు, ఆయన అంటే నాకు ఇష్టం అన్నారు. ఆయన్ని చాలా కలిసివేసింది అది. ఆవిడకి ముగ్గురు కొడుకులు ఉన్నారు. ముగ్గురులో 2 కాలం చేశారు, అకాల మరణం. ఇంకో కొడుకు క్యాన్సర్తో బాధపడుతున్నాడు. మనవడు చదువుకుంటున్నాడు కానీ కొంత వైకల్యం ఉంది. ఇటువంటి సమస్యలన్నీ తెలుసుకున్న తర్వాత ఆవిడకి ఏదో వృద్ధాప్య పెన్షన్ వస్తుంది. అయినప్పటికీ ఆర్థికంగా కష్టాల్లో ఉన్నారని ఆయన తెలుసుకొని ఈ రోజున వచ్చి ఆవిడకి బట్టలు ఇచ్చి, ఆవిడ ఖర్చుల కోసం 50,000 నగదిచ్చి, ఆ మనవడు చదువుకోవడానికి ఇంకొక 1,00,000 రూపాయలు అందజేసి, పవన్ కళ్యాణ్ గారు తనకు వచ్చే గౌరవ వేతనంలోంచి ప్రతి నెల పిఠాపురం పిల్లలకి ఏ విధంగా అయితే 5,000 చొప్పున 55 మందికి పంపిస్తున్నారో, నాగేశ్వరమ్మ గారికి కూడా నుంచి ప్రతి నెల 5,000 ఆవిడకి అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు. సార్, మీరు పవన్ కళ్యాణ్ గారితో చాలా లాంగ్ జర్నీ ఉంది మీకు. ఆ రోజు ఇప్పడానికి సంబంధించి పవన్ కళ్యాణ్లో ఉన్న ఆవేశం చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది సార్? అప్పుడు పోలీసులు అడ్డుకోవడం, పవన్ కళ్యాణ్ కారు ఎక్కి రావడం, ఎలా అప్పుడు ఆవేశం చూసి మీకు ఎలా ఉంటుంది? అంటే తనకు అండగా నిలబడిన, తన పక్షాన ఉన్న వాళ్ళకి అకారణంగా ఎవరన్నా అన్యాయం చేసినా, ద్రోహం చేసినా, దౌర్జన్యం చేసినా ఆయన గట్టిగా స్పందిస్తారు. అదేవిధంగా ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలుగుతుందని తెలిసినా స్పందిస్తారు. మీకు ఒకే ఉదాహరణ, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారని తెలిసినప్పుడు ఇది ప్రజా వ్యతిరేక చర్య, ఈ చర్యని మనలాంటి వాళ్ళు అడ్డుకోవాలి, నిలదీయాలని సంకల్పంతో ఆయన హైదరాబాద్ నుంచి మంగళగిరికి రావడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన ఫ్లైట్ క్యాన్సిల్ చేశారు. బై రోడ్డు వస్తుంటే కోదాడ దగ్గర ఆపేశారు. రోడ్డు మీద ఆయన బైఠాయించిన తర్వాత కానీ జనం అంతా వచ్చి అలజడి ఆందోళన చేయడంతో ఆయన్ని మంగళగిరి రావడానికి వీలు కల్పించారు. అంతలా వెంటనే స్పందిస్తారు. ఇక్కడ కూడా జరిగింది. ఆ రోజున ఒక సభ జరుపుకోవడానికి వీళ్ళంతా అండగా నిలబడ్డారు అన్న ఉద్దేశంతో వీళ్ళ ఇళ్ళు కూలగొట్టడం ఆయన్ని చెలించి వేసింది. అందుకనే ఆ రోజు ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆపితే కారు పైన కూర్చొని, ప్రమాదం అని తెలిసిన కారు పైన కూర్చొని ఇక్కడికి వచ్చారు. అది ఆయన. సార్, రాబోయే రోజుల్లో ఇప్పడానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి గతంలోనే 50,00,000 రూపాయలు కూడా అప్పుడే డొనేషన్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. రాబోయే రోజుల్లో ఈ ప్రణాళిక ఎలా ఉండబోతుంది సార్? ఇక్కడ ఏం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇవ్వడానికి పార్టీ ఆఫీస్కి పెద్ద దూరం కాదు. ఇక్కడ వాళ్ళు ఇక్కడ కావాల్సిన సదుపాయాలు కానీ ఇతర అవసరాలు కానీ ఏమన్నా వస్తే పార్టీ కార్యాలయానికి వచ్చి
ఒక వినతి పత్రం ఇస్తే చాలు, వెంటనే స్పందించడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. అది ఫైనల్గా చూసుకుంటే కూడా అన్న మాట ప్రకారం పవన్ కళ్యాణ్ ఎప్పుడు ముందున్నారు. అందులో భాగంగానే అప్పుడు జనసేన హోదాలో పవన్ కళ్యాణ్ ఎప్పుడు గ్రామం పర్యటించారు. వాళ్ళు డిప్యూటీ సీఎం హోదాలో మరొకసారి ఇచ్చిన మాట ప్రకారం వచ్చారు. ప్రజలకి పవన్ కళ్యాణ్ ఎప్పుడు అండగా ఉంటారు, మాట అంటే నిలబడతారంటూ కూడా అటు ఎమ్మెల్సీ హరిప్రసాద్ అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్, రాజేష్, వైకేటి, అమరావతి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.